నేషనల్ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులకి, ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, వేదిక పైన ఆసీనులైన చైర్మన్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, చైర్పర్సన్ జెడ్పీ కట్టెర హెనీ క్రిస్టినా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పిఆర్ అండ్ ఆర్డి శశిభూషణ్ కుమార్ గారికి, శ్రీ ముత్యాల రాజ్ గారికి, కమిషనర్ ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, విఆర్ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్, ఎస్ నాగలక్ష్మి గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు, అనిల్ కుమార్ రెడ్డి గారికి, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, డాక్టర్ వినోద్ కుమార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం, టిఎస్ చేతన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్యసాయి, వైవికే షణ్ముఖ్ కుమార్, ఐఎఫ్ఎస్ డైరెక్టర్ మన్రేగా, బి బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, జి శ్రీకాంత్ గారికి, డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, చిలకలపూడి పాపారావు గారికి, సర్పంచ్ అసోసియేషన్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, చైర్మన్ పంచాయత్ రాజ్ మెంబర్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి, మన దేశానికి పట్టుకొమ్మలు. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్, ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ ఎట్ ద బాటమ్, బికాస్ ఎవ్రీ విలేజ్ విల్ బి ఎ రిపబ్లిక్, పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి, అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలని కోరిక నా జీవితంలో ఇప్పుడు కుదరలేదు, ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్, దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి. నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను, సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద, నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈ రోజున ఇంత విజయవంతంగా, ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం, ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన నాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత నిధులు, కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది. అందుకనే మొన్న ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగా అన్ని వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి మాకు తెలియ కూడా చేశారు. సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు. అలాగే మల్టీ విలేజ్, ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాల్లో తిరిగేవాడిని. ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు, లేదంటే మన ఆంధ్రాలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు. అలాగే ముఖ్యంగా మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే, అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా, నేను నాకు పరిపాలన అనుభవం లేదు నాకు, కానీ చిత్తశుద్ధి ఉంది, త్రికరణ శుద్ధిగా ఒక మంచి చేయాలని సదుద్దేశం ఉన్నవాడిని. ఒక 2 నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాను. అందరితో మాట్లాడి, అన్ని సమీక్షలు జరిపి, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని సంపూర్ణ అవగాహన చెప్పలేను, కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతాను. ఆ సందర్భంలో నేను కీలకంగా తీసుకుంది ఏంటంటే, పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు, సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు. నేను ఆ రెండింటికి మా పేషీ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను. డిప్యూటీ సీఎం పేషీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక చిన్నపాటి పైరివీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు కింద దాకా, అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా, లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి, మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలామంది మా పేజ్ మన వెంకటకృష్ణ గారు, మన ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తూ ఉంటారు, చాలామంది ట్రాన్స్ఫర్లను చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు, లేదంటే సమర్థత ఉండి, నేను సమర్థతను వెతుక్కున్నాను. నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి. ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే, వెతికి పట్టుకోండి. ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో, ఎవరైతే సమర్థత ఉండి, ప్రతిభ ఉండి, ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రులు, క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను, నేను ఈ కండిషన్స్ పెట్టాను. ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఈ అన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే కొన్ని చేసినవి ఉన్నాయి, కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తుంది. అదే కనుక లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు. మీరు చెప్పండి, గత 5 సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా? మీరు ఆలోచించండి ఒకసారి. అంటే నేను ఒకటి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. కానీ దానికి చాలా కష్టసాధ్యమైంది ఏంటంటే, ఒకటి గ్రామాలు, పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోరులో కూరుకుపోయినాయి, లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, అందుకే రాగానే 10,000 కానీ 25,000 కానీ మన
జాతీయ దినోత్సవానికి కావచ్చు, లేదంటే మన రిపబ్లిక్ డే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు. దాదాపు 70-80% ఉంది దగ్గర. ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామంటే ఇట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఎన్డీఏ ఇస్ దేర్ ఆర్ నాట్. అక్కడ తెలుగుదేశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా, జనసేన అని కాదు, ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం. అది పంచాయతీ. ఆ పంచాయతీ సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీపీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే మేము చూపిస్తూ ఉన్నాం ఇక్కడ దాకా. సో మేము దాంట్లో భాగంగానే ఈ రోజున గ్రామస్థాయిని, గ్రామాలను బలోపేతం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని ఆ నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. సర్పంచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేది ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని 100 నుండి 10,000కి మరియు 250 నుండి 25,000కి పెంచాం. మునుపటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద 46,94,000 కుటుంబాలకు చెందిన 75,23,000 మంది ఉపాధి ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ అసలు ఇంగ్లీష్ నేను శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపించలే. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్లో అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలో పనిచేయడానికి అది చాలా డిరగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అనండి, లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనండి. శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి. అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలను 5,10,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం.